నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావటమే మీ లక్ష్యమా? ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్షకు అంత ప్రాధాన్యత అసలు ఎందుకు ఏర్పడింది? టెట్ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించాలి? టెట్లో అధిక మార్కులు సాధించడం ఎలా? టెట్ పరీక్షలో అధిక మార్కులు సాధిస్తేనే డిఎస్సిలో ఉద్యోగం వస్తుందా? డిఈడి, బిఈడి విద్యార్థులు ఏ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణలో వేలాది మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ప్రముఖ సైకాలజీ లెక్చరర్, టీచర్స్ అకాడమీ హన్మకొండ ఖమ్మం చైర్మన్ తాళ్లూరి సృజన్ కుమార్ గారు మరియు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మోటివేటర్ గంపా నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సృజన్ కుమార్ గారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. వెల్కమ్ టు స్టడీ గైడ్ సార్. సో టెట్ గురించి మాట్లాడుతున్నా. ముందుగా టెట్ పరీక్ష విధానం ఎట్లా ఉండబోతోంది, అలాగే సిలబస్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయి? టెట్ పరీక్షా విధానం జనరల్గా 2011లో ఎన్సిటిఈ వారి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక కావాలంటే దానికంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ని ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెట్టడం జరిగింది. టెట్ సిలబస్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవు. జాతీయ స్థాయిలో ఎన్సిటిఈ వారు ఈ సిలబస్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాలు సందర్భాలను బట్టి కొన్నిసార్లు కొన్ని సవరణలు చేశారు. సిలబస్లో పెద్దగా మార్పులు ఉండటానికి అవకాశం లేదు. పరీక్షా విధానం వచ్చేసి 150 మార్కులకి టెట్ పరీక్షా విధానం ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో సైకాలజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, తెలుగు నుంచి 30 క్వశ్చన్స్, కంటెంట్ నుంచి 48 క్వశ్చన్స్, మెథడాలజీ నుంచి 12 క్వశ్చన్స్. ఓవరాల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నారు. రైట్ సార్. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కరీంనగర్ నుంచి అశోక్ లైన్లో ఉన్నారు. అశోక్ గారు. హలో అశోక్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి సార్. చెప్పండి అశోక్ గారు. సార్ ఇప్పుడు అంటే తెలంగాణ అంతకుముందు వచ్చిన టెట్ ప్యాటర్న్ ఉంటుంది సార్, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో లాగా మరి ప్యాటర్న్ చేంజ్ అవుతుందా సార్ టెట్ ప్యాటర్న్? తెలంగాణలో 2016 వరకు ఏదైతే జరిగిందో అదే ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే రాబోయే 2-3 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే 2-3 రోజుల్లో వస్తాయి మనకి. రైట్. అయితే సార్ అసలు టెట్ పరీక్ష అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? తర్వాత ఈ పరీక్షకు ఎవరు అర్హులు అంటే ఏం చెప్తారు సార్? టెట్ పరీక్ష అనేది 2 రకాలుగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. టెట్ పేపర్ 1కి డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన విద్యార్థులు ఎలిజిబుల్గా ఉంటారు. వాళ్ళు టెట్ 2 రాయడానికి అవకాశం లేదు. రెండవది టెట్ పేపర్ 2. ఇది వచ్చేసి బిఎడ్ ఎవరైతే పూర్తి చేస్తారో టెట్ పేపర్ 2 ఎగ్జామ్ని రాయొచ్చు. టెట్ పేపర్ 2 కూడా 2 రకాలుగా ఉంటుంది. డిగ్రీలో ఎవరెవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ రాయాలి. డిగ్రీలో ఎవరికైతే బీఏ కానీ బీకామ్ కానీ ఇలా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు టెట్ పేపర్ 2లో సోషల్ టెట్ రాయాల్సి ఉంటుంది. రైట్ సార్. మరో కాలర్ ములుగు నుంచి అభిషేక్ కుమార్ లైన్లో ఉన్నారు. అభిషేక్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ టెట్ లో వచ్చేసి లాస్ట్ టైం లానే ఉంటుందా సార్? ఏమైనా మార్పులు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే థర్డ్ పేపర్ ఒకటి ఆప్షనల్ గా వస్తుంది అన్నట్టుగా అంటున్నారు లాంగ్వేజెస్ కి, అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. సో వీటి అన్నిటికీ కలిపి 90 మార్క్స్ కి లాంగ్వేజ్ పేపర్ వస్తున్నాయి అన్నట్టుగా ఒక టాక్ వినబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇప్పటివరకు 6 సార్లు టెట్ నిర్వహించారు. 2011లో మొదటిసారి, 2012లో 2 సార్లు, 2014లో ఒకసారి, 16లో ఒకసారి, 17లో ఒకసారి, మొత్తంగా 6 సార్లు టెట్ని నిర్వహించారు. కానీ మొన్న ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మన దగ్గర ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం లాంగ్వేజ్ పండిట్స్ కూడా డిగ్రీలో వాళ్ళ యొక్క సబ్జెక్టులో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని టెట్ రాయాల్సి ఉండేది. లాంగ్వేజ్ పండిట్లకి ఆ అవకాశం ఇచ్చే ఛాన్సు ఉంటుంది. మీకు 150 మార్కుల్లో 90 మార్క్స్ కంప్లీట్గా ఆ యొక్క లాంగ్వేజ్కి సంబంధించిన అంశాలనే ఆంధ్రాలో ఇచ్చారు. మన తెలంగాణలో కూడా మోడిఫికేషన్ చేసే అవకాశం ఉంది సార్. రైట్ సార్. అండ్ సార్ టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి అంటే కనుక ఎన్ని మార్కులు సాధించాల్సి ఉంటుంది? టెట్ పరీక్షలో మొత్తం 150 మార్కుల్లో
ఇక్కడ కేటగిరీల వారీగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 40%, 150కి 60 మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్లు. బీసీ విద్యార్థులైతే అవుట్ ఆఫ్ 150 75 మార్కులు సాధించాలి, అంటే 50%. అదే ఓసీ విద్యార్థులైతే 90 మార్కులు సాధించాలి, అంటే 60% సాధించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఎస్సీ ఎస్టీలు అయితే 60 మార్కులు వస్తే క్వాలిఫై, బీసీలు 75 మార్కులు, ఓసీలు అయితే 90 మార్క్స్. రైట్ సార్. నెక్స్ట్ మంచిర్యాల నుంచి మనోజ్ లైన్లో ఉన్నారు. మనోజ్ గారు. హలో చెప్పండి మనోజ్ గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనోజ్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్, ఇది 2020 బ్యాచ్ ఉంది కదా సార్, ఇప్పుడు డిఎడ్ మొన్న నవంబర్లో అయిపోయింది కదా ఓకే సార్. వాళ్ళకు ఇప్పుడు రాబోయే టెట్ నోటిఫికేషన్ లో వీలుంటుందా సార్? తప్పనిసరిగా అవకాశం ఇస్తారండి. మన నవంబర్లో మీరు ఎవరెవరైతే డిఎడ్ సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తి చేశారో మీకు ఇంకా రిజల్ట్ ఒకటి మాత్రమే రాలేదు కనుక సెకండ్ ఇయర్ నవంబర్లో పూర్తి చేసిన అందరికి కూడా ఈసారి టెట్లో అవకాశం ఇస్తారు. ఆ తర్వాత జరగబోయే డిఎస్సిలో కూడా అవకాశం ఉంటుంది. రైట్ సార్. అండ్ నాగేశ్వరరావు గారు, ఇంత పెద్ద కాంపిటీషన్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. సో దానికోసం చాలా మంది విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ఆ ప్రిపరేషన్ మెథడ్ అనేది ఎట్లా ఉండాలి? ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మీరేం చెప్తారు సార్? ఒకసారి కాంపిటీషన్ లేనిది ప్రపంచంలో ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ప్రధాన కాంపిటీషన్ కాకుంటే ఈ వృత్తి అద్భుతమైన వృత్తి, గౌరవనీయమైన వృత్తి. కాబట్టి ఈ వృత్తిలో అంటే ఇంతకుముందు సృజన్ గారు చెప్పారు కదండి, చక్కగా ఉంటుంది. కాకుంటే నాకు సృజన్ గారు వారు ఏ రకంగా అక్కడ టీచింగ్ ఉంటుందో కోచింగ్ ఉంటుందో నాకు తెలుసు. అక్కడ చేరిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు సంపాదించారు. ఎందుకంటే వీరు బేసికల్గా సైకాలజిస్ట్గా ఉండి ఎలా నేర్చుకోవాలో ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్తారు. కాబట్టి ఇది ఒకటి. అంటే మన టీచర్స్ అకాడమీలో దీంట్లో చేరితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రెండోది ఏంది, మీరు అక్కడ ఈ చదువుకున్నప్పుడు దయచేసి డీవియేషన్స్ పోకుండా ఎటువంటి అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి డివిజన్స్ పోకుండా కాన్సన్ట్రేషన్ చదువుకుంటే ఈ పోటీని గెలవడం పెద్ద కష్టమేం కాదండి. పోటీ లేనిది ఏది లేదు. మన శరీరంలో కూడా పోటీ ఉంది, మనకే పోటీ ఉంది. చూడండి, ఇలా అంటే ఈసీజీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటే మనిషి బతుకుంటాడు, ఇలా ఉంటే బతికలేదే. అంటే పోటీ ఉండాలి. పోటీ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి ఆ పోటీని హ్యాపీగా తీసుకోండి, ఆనందంగా తీసుకోండి. ఎటువంటి డివియేషన్ లేకుండా చదవండి, కాన్సన్ట్రేట్గా చదవండి. ఆ వచ్చే కోర్సు వచ్చే మెటీరియల్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. కాకుండా ఇన్డెప్త్గా ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి పాత పేపర్ కూడా చూసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాడనరీ కోచింగ్ ఉంటుంది ఇక్కడ. దట్ ఐ యామ్ విట్నెసింగ్ దిస్. రైట్ సార్. నెక్స్ట్ ఖమ్మం నుంచి వీరభద్రరావు గారు లైన్లో ఉన్నారు. హలో అండి. రైట్ సార్. సో ఈసారి నిర్వహించబోయే టెట్ ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు టెట్స్ అన్నిటికన్నా కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చా? ఒకవేళ ఉంటే ఆ ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? రీజన్ ఏంటంటారు? దీనికి ఈసారి జరగబోయే టెట్కి తప్పనిసరిగా అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే 2017 తర్వాత ఈ 3 ఇయర్స్లో టెట్ అనేది తెలంగాణలో నిర్వహించబడలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఎడ్ అండ్ బిఎడ్ పూర్తి చేసిన 3 సంవత్సరాల విద్యార్థులు ఈరోజు టెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మొదటి కారణం. తెలంగాణలో ఇప్పటికీ 6 సార్లు టెట్ నిర్వహించారు. 2011లో 2012లో క్వాలిఫై అయిన వాళ్ళకి వ్యాలిడిటీ అయిపోయింది. 2014, 16, 17లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వ్యాలిడిటీలో ఉన్నారు. కనుక అందరూ 2011 నుంచి 2017 వరకు రాసిన వాళ్ళు అందరూ కూడా ఈసారి సుమారు 4.5 లక్షల మంది టెట్కి హాజరయ్యే అవకాశం ఉంది. పోటీ కొంచెం ఎక్కువనే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈసారి. రిక్రూట్మెంట్ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 50,000 పోస్టులు తెలంగాణలో భర్తీ చేయబోతున్నామని ఖాళీల వివరాలు కూడా అడుగుతూ ఉన్నారు. ఈ 50,000 ఉద్యోగాల్లో మేజర్గా టీచర్ ఉద్యోగాలు, రెండవది పోలీస్ డిపార్ట్మెంట్. టీచర్ ఉద్యోగాలు హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ మరియు గురుకుల టీచర్స్ 16 నుంచి 17,000 ఖాళీలు ఉన్నాయనే సమాచారం మా దగ్గర ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసి 19,000 ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్. మొత్తం 50,000లో ఈ రెండే మేజర్ ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక సార్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి హాసిని లైన్లో ఉన్నారు. హాసిని గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాసిని గారు మాట్లాడండి. సార్, మేము ఇప్పుడు బిఎడ్ సెకండ్ ఇయర్ సార్. మేము టెట్కి ఎలిజిబుల్లా సార్? డిఎడా బిఎడా అమ్మా? బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్నో సెమిస్టర్లో ఉన్నారు మీరు? సార్, మా సెకండ్ సెమ్ కంప్లీట్ అయింది సార్. సెకండ్ సెమ్ అంటే ఇంకా 2 సెమ్స్
డ్యూ ఉన్నాయమ్మా. సెకండ్ సెమ్ అంటే మీకు ఈసారి టెట్కి అవకాశం కల్పించకపోవచ్చు. లాస్ట్ సెమ్ ఒకటే డ్యూ ఉంటే తప్పనిసరిగా టెట్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ ఇక్కడ మీకు రెండవ సెమ్మే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈసారి జరగబోయే టెట్లో మీకు అవకాశం కల్పించకపోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ మంచిర్యాల నుంచి రామకృష్ణ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు సార్ నమస్కారం సార్. చెప్పండి రామకృష్ణ గారు. సార్ పేపర్ 2 రాశాను సార్ అంతకుముందు. ఇప్పుడు పేపర్ 1కి ఎలిజిబుల్ అయినా సార్. పేపర్ 1 ఎలిజిబుల్ అయితే ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఇట్లా ఎలా ఉంటుంది? అది ఆన్లైన్ ఆఫ్లైన్ అంటున్నారు కదా సార్, మరి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా, ఎట్లా కండక్ట్ చేస్తారా అని తెలుసుకుందామని చేశానండి. ఓకే. గతంలో బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళకి పేపర్ 1 రాసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు గత సంవత్సరం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బిఎడ్ పూర్తి చేసినప్పటికీ వాళ్ళు ప్రైమరీ టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అనే అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పుడు రెండింటికి అవకాశం ఉంటుంది. పేపర్ 2 రాసుకోవచ్చు, తద్వారా స్కూల్ అసిస్టెంట్ మరియు గురుకుల టీచర్ రాసుకోవచ్చు. ఒకవేళ మీ జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే పేపర్ 1 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తద్వారా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి మీరు పోటీ పడవచ్చు. సార్ మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి మౌనిక లైన్లో ఉన్నారు. మౌనిక గారు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు బీఈడి సెకండ్ సెమిస్టర్లో ఉంటే మీరు టెట్కి ఎలిజిబుల్ కాదని అంటున్నారు కదా సార్. నేను అనట్లేదమ్మా, ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. అదే సార్. అయితే 4th సెమ్ కంప్లీట్ అయ్యి 3rd సెమ్ అనేది బ్యాక్లాగ్ ఉంటే టెట్కి ఎలిజిబుల్ ఉంటుందా సార్? 4th సెమ్ కంప్లీట్ అయ్యి 3rd సెమ్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఓకే. బ్యాక్లాగ్స్ ఎందుకున్నాయమ్మా? కాలేజీకి పోలేదా? అట్లా కదా సార్, నాకు ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉండే, అప్పుడు బ్యాక్లాగ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఆ ఇష్యూ ఉంటే మరి చూడాలమ్మా, అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు 3rd సెమ్ కంప్లీట్ చేసి 4th సెమ్ డ్యూ ఉన్న ప్రభుత్వం గతంలో కొన్నిసార్లు ఇచ్చింది కనుక మరి ఇప్పుడు మీకు కంప్లీట్గా ఆ మెమోయే లేనప్పుడు ఎలిజిబిలిటీ ఇస్తారా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి భీమేష్ లైన్లో ఉన్నారు. భీమేష్ గారు సార్ నమస్కారం సార్. చెప్పండి భీమేష్ గారు. సార్ అయితే సార్ ఇది మన స్పెషల్ బిఎడ్ లో 3 రకాల కోర్సులు ఉంటాయి కదా సార్. స్పెషల్ బిఎడ్ హియరింగ్ ఇంపైర్మెంట్, తర్వాత విజువల్ ఇంపైర్మెంట్, తర్వాత మెంటల్ రిటార్డేషన్ అని బిఎడ్ లో. అయితే ఆ స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి లో అవకాశం ఇస్తున్నారా సార్ మన తెలంగాణ ప్రభుత్వం నుండి? స్పెషల్ కోర్సెస్ బిఎడ్ స్పెషల్ చేసినప్పుడు మీరు ఆయా సంబంధించిన పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సాధారణ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో మీకు అర్హత ఉండదండి. రైట్ అవునా సార్. సార్. అయితే ఇంతకు ముందు ఉండేది సార్. అయితే ఇప్పుడు మరి జియో నంబర్ 3 అని గురుకులాలలో ఇవ్వలేదు సార్ అవకాశం. మరి ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వట్లేదా దానిపైన మీకు అవగాహన ఉంటే చెప్తారని ఫోన్ చేసినాం సార్. ప్రభుత్వం నుంచే క్లారిటీ రావాలండి. స్పెషల్ బిఎడ్ వాళ్ళు కంప్లీట్గా స్పెషల్ రిక్రూట్మెంట్లోనే స్పెషల్ టీచర్స్ మీద వెళ్తారు. రైట్ రైట్. అయితే ఇందాక మనం లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఒకటి అనుకున్నాం, అంటే ఏంటి సార్? గతంలో టెట్ అనేది ఒకసారి క్వాలిఫై అయితే 7 ఇయర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలోనే గత 3 నెలల క్రితం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి వాళ్ళు ఈ వ్యాలిడిటీ అనేది తీసేశారు. ఒక వ్యక్తి ఒకసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది, అనేక సార్లు రాయాల్సిన అవసరం లేదనే వెసులుబాటుని కల్పించారు. కాబట్టి ఇందాక మీకు చెప్పాను, ఈసారి గతంలో టెట్తో పోలిస్తే ఈసారి ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది పోటీ పడతారు. నిజానికి చాలా మంచి అవకాశం విద్యార్థులకి, మంచి అవకాశం. అయితే టెట్ ఇది ఈసారి క్వాలిఫై మంచి మార్కులు సాధించుకుంటూ వాళ్ళు ఎప్పుడైనా లైఫ్ టైం ఉంటుంది. రైట్. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్, ఈ చదువుతున్న సమయంలో ప్రిపేర్ అవుతున్న సమయంలో స్టూడెంట్స్ అందరికీ చాలా డీవియేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అవునండి. సో అట్లాంటి వాటి నుంచి ఎట్లా బయటపడాలి? సో ఉన్న కొద్ది టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళందరికీ మొబైల్ అనేది మీకు బాగా అడిక్ట్ అయ్యారు నాకు తెలుసు. మొబైల్ మీరు వాడుకుంటే మీకు టీచర్ ఉద్యోగం వస్తుంది, తర్వాత మీరు ఏమైనా వాడుకోవచ్చు. కానీ మొబైల్ మీరు వాడుకోకుంటే మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది, మిమ్మల్ని మీరు వాడుకోకుంటే మొబైల్ మిమ్మల్ని వాడుకుంటుంది. కాబట్టి నీ మైండ్ వాడుకోకుంటే మిత్రులారా మర్చిపోకండి, మొబైల్ నేను వాడుకుంటుంది. కాబట్టి ఈ మొబైల్ ఫస్ట్ అండి పెద్ద ఇబ్బంది. అలాగే చేతులు పట్టుకుంటారు, ఏం పట్టుకుంటాం అర్థం కాదు, ఏం చూస్తున్నా అర్థం కాదు. అదేదో చూసేది సృజన్ గారిని అడిగి క్వశ్చన్లు అడగండి, కొన్ని క్వశ్చన్లు పెట్టుకోండి, దాంట్లో క్వశ్చన్ చూస్తూ ఉండండి. వీడియోలు కావాలంటే వారు వీడియోలు తీసుకుని పెట్టి చూస్తూ ఉండండి. అంతేగాని ఈ ఫస్ట్ అడిక్షన్ మొబైల్ ఫోన్. రెండో అడిక్షన్ మీరు చాటింగ్, ఏదో కొడుతూనే ఉంటారు గంటలు గంటలు, వదిలిపెట్టండి. ఈ 6 నెలలు 8 నెలలు పక్కన పెట్టండి మిత్రమా. టెంపరీ పెయిన్
పర్మనెంట్ గెయిన్. కొంతకాలం ఇబ్బంది పడితే జీవితాంతం ఆనందం ఉండొచ్చు కదా. అప్పుడు టీచర్ అయిన తర్వాత మీరు మొబైల్ వాడుకుంటారా, ఏం వాడుకుంటారా, మీ జాబ్ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. ఒక్కసారి కష్టపడండి. ఎందుకోసమంటే మంచి రావాలంటే చెడు వెళ్ళాలి మిత్రమా. నేను గాలి పీల్చుకుంటున్నాను, మంచి పీల్చుకోవాలంటే ఏం చేయాలి, చెడు వదలాలి. చెడు వదలంది మంచి రాదు. చెడు అలవాట్లు వదలండి, మంచి అలవాట్లు ఆటోమేటిక్ వస్తుంది. చెడు వదిలితేనే మంచి వస్తుంది జీవితంలో. ఆ చెడును కట్ చేసి పడండి మిత్రమా. 100% మీ అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు ఏమని, ఒక టీచర్ అవుతామని, గొప్ప మనిషి అవుతామని. అటువంటి దాని గురించి ఒక టెంపరీ పెయిన్ తీసుకోండి, పర్మనెంట్ గెయిన్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. కట్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ టు గెట్ ఎ గవర్నమెంట్ జాబ్. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ సృజన్ గారు, ఒకసారి టీచర్స్ అకాడమీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? తర్వాత మీ సంస్థ నుంచి ఎంతమంది ఇప్పటివరకు ఉపాధ్యాయులుగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు? టీచర్స్ అకాడమీ 2005లో ఏర్పాటు చేసాం, హన్మకొండ మరియు ఖమ్మంలో. కంప్లీట్గా దీని పేరే టీచర్స్ అకాడమీ అని పెట్టాం. ఇది ఓన్లీ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్, టెట్ టు డిఎస్సి అండ్ గురుకుల. వేరే కోర్సెస్కి నేను కోచింగ్ ఇవ్వను. ఓకే, కంప్లీట్గా ప్యూర్ టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉంటుంది. మా దగ్గర తెలంగాణలో ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. ఒక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ మినహా మిగతా 7 జిల్లాల పిల్లలు కూడా మా ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటూ ఉంటారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ 7 జిల్లాల పిల్లలు కూడా మన టీచర్స్ అకాడమీ చదువుతూ ఉంటారు. అంటే ఒక 66% ఓవరాల్ తెలంగాణను మన అకాడమీ కవర్ చేస్తూ ఉంది. ఇప్పటివరకు మన టీచర్స్ అకాడమీ ద్వారా ఒక 7,000 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యారు. మా లక్ష్యం కూడా అదే. మొత్తం ఒక 10,000 మందిని టీచర్స్గా తయారు చేయాలనే లక్ష్యంగా నేను పెట్టుకున్నాను. నేను కొంత మా అమ్మ నాన్న వాళ్ళ ప్రోత్సాహంతో ఉన్నతమైన చదువులు చదివాను. 4 విశ్వవిద్యాలయాలు చదువుకున్నాను. బెంగళూరు యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర తిరుపతి, ఉస్మానియా హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్. నేనే టీచర్ను అయితే ఒక గ్రామానికో ఒక పాఠశాలకు పరిమితం అవుతా. నేనే టీచర్లను ఎందుకు తయారు చేయకూడదనే ఒక బలమైన సంకల్పంతో ఈ వ్యవస్థ నిర్మించాం. ఇప్పటికే ఒక 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మా దగ్గర అయ్యారు. మరొక 3,000 మందిని చేయాలని టార్గెట్. మీరు ఒక రోజు చూసినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళ జీవిత కాలంలో ఒక 2 కోట్ల రూపాయల శాలరీ వస్తుంది. ఇట్లా 10,000 మంది ఇంటూ 2 కోట్లు అంటే 20,000 కోట్లు. నేను టీచర్ని అయితే ఏదో ఒక గ్రామానికి పరిమితం అయ్యేవాడిని. 10,000 మందిని టీచర్లని తయారు చేయగలుగుతూ ఉన్నా, ఒక 20,000 కోట్ల సంపదని సృష్టించగలుగుతూ ఉన్నా కనుక చాలా సంతోషంగా ఉంది. నేనే విట్నెస్ అండి. 2011 నుంచి నేను సరదాగా వెళ్ళి అక్కడ నేను కొన్ని సైకాలజీ క్లాస్ తీసుకుంటా, మోటివేషను ఫ్రెండ్ కాబట్టి వెళ్తూ ఉంటాను. ఎంతమంది బాగుపడ్డారండి, ఎంతమంది టీచర్ పోస్టులు వచ్చినాయి ఇక్కడ. దట్ ఈస్ ద రీజన్ టుడే పిలవగానే సరదాగా ఎందుకు రావడం జరిగిందంటే బికాస్ ఈజ్ అనే ఒక ప్రూవ్ చేసి చూపించాడండి జాబ్స్ ఎలా సంపాదించుకోవాలి. సో ఆ టీచర్స్ అకాడమీ అంత అద్భుతంగా చేస్తున్నాం. అంటే మీరు ఒక ఇండివిజువల్స్ని తయారు చేయకుండా ఒక టీచర్ని తయారు చేస్తున్నారు కాబట్టి టీచర్స్ ఎంతో మందిని దీనికి అంతా లింక్ ఉంటుందండి. మేము టీచర్స్ని తయారు చేస్తాం. ఆ టీచర్లు కొన్ని లక్షల మంది, వేల మంది విద్యార్థుల్ని. రైట్ సార్, క్రియేటింగ్ టుమారోస్ ఇండియా. మరో కాలర్ ఖమ్మం నుంచి రఘురామ్ లైన్లో ఉన్నారు. రఘురామ్ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి రఘురామ్ గారు. సార్ నాది 2070లో బీఈడి కంప్లీట్ అయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళకి పేపర్ 1 ఎలిజిబుల్ అని చెప్తున్నారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకున్నాను ఫోన్ చేశాను సార్. కరెక్టేనండి. మొన్న 2016లో జరిగిన టెట్ వారికి బిఎడ్ వాళ్ళు పేపర్ 1 రాయడానికి అవకాశం లేదు. ఓన్లీ పేపర్ 2 మాత్రమే రాయాలి. సుప్రీంకోర్టు ఈ మధ్యనే బిఎడ్ చేసిన వాళ్ళు కూడా కంప్లీట్గా ఎస్జిటి పోస్టులకు అర్హులే. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిగా అర్హులే. కాబట్టి మీకు పూర్తి 100కు 100% ఈసారి టెట్ 1 లేదా పేపర్ 1కి అవకాశం ఇస్తారు. మీరు హ్యాపీగా రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఖమ్మం నుంచి ఆదినారాయణ లైన్లో ఉన్నారు. ఆదినారాయణ గారు. సార్ చెప్పండి ఆదినారాయణ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఇది బీఎడ్ 2012లో కంప్లీట్ అయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు పేపర్ 1కి పేపర్ 2కి ఎలిజిబిలిటీ అన్నారు కదా సార్. పేపర్ 2 ఎలిజిబిలిటీ అయితే 2 పేపర్లు రాసుకోవచ్చు అంటారా సార్, లేకపోతే 2 పేపర్లు రాస్తుంటారా సార్? చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రశ్న. సార్ నాది బీఎడ్ కంప్లీట్ అయింది సార్ 2012లో. బీఎడా? అవును సార్. ఓకే. బీఎడ్ సార్. అయితే ఒక పేపర్ 2 రాసుకుంటే ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రాసుకోవచ్చు సార్, లేకపోతే 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది అంటారా సార్? లేదండి, మీరు ఎస్జిటి ఉద్యోగం రాయాలంటే పేపర్ 1 కంపల్సరీ క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే పేపర్ 2 రాయాలి. ఓన్లీ పేపర్ 2 క్వాలిఫై అయ్యి మీకు ఎస్జిటికి అవకాశం ఉండదు. మీరు ఎస్జిటి రాయాలంటే పేపర్ 1 కూడా రాయాలి. మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. 2012 అంటే చాలా గ్యాప్ వచ్చింది మీకు.
ముందు మీరు డిసైడ్ చేసుకోండి, హెచ్జిటి రాయాలా స్కూల్ అసిస్టెంట్ రాయాలా. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే పేపర్ 2 మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ హెచ్జిటి పోస్ట్ రాయాలంటే పేపర్ 1 మీద ఫోకస్ పెట్టండి, మంచి స్కోర్ సాధించండి. రైట్. అయితే సార్ టెట్లో అధిక మార్కులు సాధించాలి అంటే ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు మన టీచర్స్ అకాడమీలో మీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? వచ్చిన స్టూడెంట్స్ని ఎట్లా గైడ్ చేస్తూ ఉంటారు మీరు? ఓకే, ఈ టెట్ అనేది కంప్లీట్గా మా దగ్గర 75 రోజుల కోర్సు ఉంటుందండి. 75 డేస్లో ఆ కోర్సును పూర్తి చేయడం జరుగుతుంది. ఫుల్ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ అవర్లో డైలీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా మనకి ఆంధ్ర నుంచి 70%, హైదరాబాద్ నుంచి ఒక 30% వస్తారు. లోకల్ ఫ్యాకల్టీ ఎవరు ఉండరు. ఓకే. మొత్తం కూడా బయట నుంచి ఎక్స్పర్ట్స్ 500 బ్యాచ్లు 600 బ్యాచ్లు. నేను 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఏ సబ్జెక్ట్లో ఎవరు ఎక్స్పర్ట్స్ నాకు అంతా ఫ్రెండ్సే ఆంధ్ర అండ్ తెలంగాణలో. అలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఎక్కడా రాజీ లేదండి. అందువలన ఈరోజు మంచి రిజల్ట్ సాధించగలిగాం. ఇంకా ఈ పిల్లల్ని చూస్తుంటే బాధ అవుతుందండి. వీళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు, ఒక అవగాహన ఉండదు. జనరల్గా టెట్ అనేది మీకు ఇందాకనే చెప్పా, ఎస్సీ ఎస్టీ అంటే 40% 60 మార్కులు రావాలి, బీసీ అయితే 75 మార్కులు, ఓసీ అయితే 90 మార్కులు రావాలని చెప్పాను. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏం ఫీల్ అవుతున్నారు, మాకు 60 మార్కులు వస్తే మేము క్వాలిఫై అయినట్లే అనే ఫీలింగ్లో ఉన్నారు. బీసీలు 75 వస్తే మాకు హ్యాపీ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఓసీలు 90 వస్తే చాలనుకుంటున్నారు. ఇది ఓన్లీ ఉత్తీర్ణత మాత్రమే. కానీ టెట్లో అధిక మార్కులు సాధిస్తేనే రేపు డిఎస్సి కానీ లేదా గురుకులాలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. రేపు డిఎస్సి కానీ గురుకుల టీచర్స్లో టెట్లో వచ్చే మార్కులకి 20% వెయిటేజ్ ఉంది. 100, 110, 115, 120 ఇలా ఎవరైతే మార్కులు సాధించుకుంటారో టెట్ రిజల్ట్ వచ్చిన రోజే వాళ్ళకు ఒక భరోసా దొరుకుతుంది. ఎవరికైతే 100 మార్కులు టెట్లో క్రాస్ అవుతాయో వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. 20% వెయిటేజ్ అనేది టెట్ మార్కులకు ఉంది కాబట్టి ప్రిపరేషన్ చాలా బాగుండాలండి. పిల్లలకి ఒక ఐడియాస్ ఫ్రేమ్ చేసుకోవట్లేదు, అంతా సరదాగా మొత్తం సెల్ ఫోన్లు ఇదే ఉంది. మీరు ప్రిపరేషన్ వచ్చేసరికి 75 డేస్ అండి. 75 డేస్లో మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు మ్యాప్లో ఉండాలి. 5 to 7:30 స్టడీ అవర్స్ పెట్టుకోవాలి. మార్నింగ్ 9 to 6 కోచింగ్లో ఉండాలి. మళ్ళీ 8 to 10 or 10:30 అలా ఒక 75 రోజులు ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకోగలిగితే, ఒక ప్రణాళికాబద్ధంగా చదవగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఓన్లీ 61 మార్కులు, 76 మార్కులు, 91 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. గతంలో కంటే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు చాలామంది నాకు తెలిసి ఒక 60-70 వేల మంది నిరుద్యోగులు ఈ లైవ్ షో చూస్తూ ఉన్నారు. మీరు ఒక 75 రోజులు టెట్కి, మరొక 75 రోజులు డిఎస్సికి, అంటే ఓవరాల్గా కంప్లీట్గా 5 నెలలు అంటే 150 రోజులు. మీ జీవితంలో కొన్ని వందల వేల రోజులు సమయాన్ని వృధా చేశారు. కానీ 5 నెలల సమయాన్ని మీకోసం మీరే వినియోగించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే రాబోయే జూన్ వరకే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పాఠశాలలో చేరే అవకాశం ఉంటుంది. కనుక టెట్ అనేది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్గా చూడకండి. క్వాలిఫై అయితే సరిపోదు. టెట్లో ఎక్కువ మార్కులు వస్తేనే మీకు ఆ 20% వెయిటేజ్లో ఎక్కువ మార్కులు కలిసి వచ్చి ఉద్యోగ అవకాశం మెరుగుపడుతుంది. రైట్ సార్. సో మొత్తంగా టెట్ పరీక్ష విధానం ఇంకా టెట్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సృజన్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టే న్యూస్.